నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం కోడి మాంసం మరియు గుడ్ల దిగుమతిని నిషేధించింది. వివరాల్లోకి వెళితే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి కారణంగా కొన్ని దేశాల నుంచి అన్ని రకాల పక్షుల మాంసం మరియు గుడ్ల దిగుమతిని నిషేధించాలని చెప్పి కమిటీ సిఫారసు చేసినట్లు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ సుప్రీం కమిటీ కార్యదర్శి ఇంజీ ఆదేల్ గారు తెలిపారు. అన్ని రకాల తాజా చల్లబడిన గడ్డకట్టిన ప్రాసెస్ చేయబడిన అన్ని రకాల పౌల్ట్రీ మాంసం మరియు వాటి ఉత్పత్తులపైన నిషేధం విధించారు. అలాగే అమెరికాలోని 12 రాష్ట్రాలలో అత్యంత తీవ్రమైన బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మెర్బిహన్ మరియు ఫ్రాన్స్ నుంచి కూడా ఈ యొక్క దిగుమతిని నిషేధిస్తూ ఉన్నామని చెప్పి ప్రస్తుతానికి పక్షులలో వ్యాధి ఉన్న కారణంగా ఈ యొక్క నిషేధాన్ని తీసుకున్నాము. అలాగే బర్డ్ ఫ్లూ వ్యాధి తగ్గిన తర్వాత నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి కొన్ని దేశాల నుంచి కోడిగుడ్లు కానీ పక్షుల మాంసం ఏదైతే ఉందో దాన్ని నిషేధించినట్లు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.